సో ఎప్పుడైనా మీకు అనిపించిందా రిచ్ పీపుల్ ఎప్పుడు రిచ్ అవుతూ ఉంటారు ఈ సొసైటీలో అండ్ పూర్ పీపుల్ ఎప్పుడు పూర్ అవుతూ ఉంటారు. సో ఈ రెండిటి మెంటాలిటీ ఏంటిది, రిచ్ ఉన్న పూర్, అండ్ దీనికి కారణం ఏంటిది? ఎందుకు రిచ్ పీపుల్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, ఎప్పుడు డబ్బులను అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు? పూర్ పీపుల్ ఆల్వేస్ స్ట్రగుల్ విత్ మేకింగ్ మనీ. మీకు కూడా చిన్న స్టోరీ చెప్తాను. రమేష్ ఒక రిచ్ మైండ్ సెట్, సురేష్ పూర్ మైండ్ సెట్. సో బేసికలీ రమేష్ ఏంటంటే ఇద్దరికి 50,000 జీతం. బట్ ఆఫ్టర్ 10 years రమేష్ అనే వ్యక్తి హీ క్విట్ హిస్ జాబ్ and he started focusing on making money from multiple streams of income. Suresh, even after working for 10 years hard, still he is struggling to make money. So ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే డబ్బు ఒకటే కాదు, డబ్బు అందరికి వస్తుంది, కానీ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్ల చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అందరు మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ మిడిల్ క్లాస్లో ఏంటంటే మన దారుణం ఏంటంటే ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు. ఫ్యామిలీయా, పేరెంట్సా, వాళ్ళకి దే హ్యావ్ వెరీ లిమిటెడ్ థింకింగ్ అబౌట్ మనీ. టీచర్సా, వాళ్ళే బ్రోక్, దే ఆర్ ఆల్సో డిపెండెంట్ ఆన్ శాలరీ. సో ఏదైనా నేర్చుకోవాలంటే ఎవరైనా రాసిన బుక్కుల నుంచి నేర్చుకోవడము, లేకపోతే ఎవరైనా డబ్బులు సంపాదించిన వాళ్ళంటే వాళ్ళ నుంచి నేర్చుకోవడం తప్ప బయట స్కూళ్ళల్లో, కాలేజీలలో నేర్పారు. సో ఈ వీడియోలో మీకు చెప్తాను రిచ్ పర్సన్, పూర్ పర్సన్ డబ్బు గురించి ఎలా ఆలోచిస్తారండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోస్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ వెల్త్ క్రియేషన్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఐ ప్రామిస్ ఐ గివ్ యూ లాట్ ఆఫ్ వాల్యుబుల్ కంటెంట్ దట్ విల్ హెల్ప్ యూ టు బికమ్ వెరీ స్మార్ట్. సో ఈ వీడియో నేను ఒక 4 segmentsలో డివైడ్ చేశాను. ఈచ్ సెగ్మెంట్ విల్ కవర్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆన్ హౌ రిచ్ అండ్ పూర్ పర్సన్ విల్ థింక్. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి డబ్బు గురించి రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు. ఓకే, పూర్ పర్సన్ ఎప్పుడు ఇమ్మీడియట్ సాటిస్ఫాక్షన్, ఇమ్మీడియట్ ప్లెజర్ గురించి ఆలోచిస్తాడు. రిచ్ పర్సన్ ఆల్వేస్ డిలే దట్ గ్రాటిఫికేషన్, అంటే ఆ సంతోషాన్ని కొన్ని రోజులు పెండింగ్లో పెడతాడు. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయల లాటరీ దొరికింది అనుకోండి, ఒక పూర్ పర్సన్ వెళ్ళి కార్ కొనేసుకుంటాడు, లేకపోతే ఎంజాయ్ చేస్తాడు, మజా చేసేస్తాడు. అదే ఒక రిచ్ పర్సన్కి 10 లక్షల లాటరీ దొరికితే హీ విల్ గో అండ్ ఇన్వెస్ట్ సమ్వేర్ టు టర్న్ ద 10 lakh into 1 crore. ఇమ్మీడియట్గా ఎంజాయ్ చేయడు. హీ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ లాంగ్ టర్మ్, నెక్స్ట్ 10 yearsలో దీన్ని ఎలా డబుల్ చేసుకోవాలి. అలా ఆలోచిస్తే మీ జీవితం బాగుపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ మనీ, లైక్ పూర్ వర్క్ ఫర్ మనీ, రిచ్ విల్ మేక్ మనీ వర్క్ ఫర్ దెమ్. పేదవాడు డబ్బు కోసం కష్టపడుతూ ఉంటాడు, ధనవంతుడు డబ్బును తన కోసం కష్టపడేటట్టు చేస్తాడు. పేదవాడికి ఏముంటుందండి, మిడిల్ క్లాస్లో జాబ్ ఉంటుంది, వెళ్ళి పని చేస్తేనే కానీ ఇన్కమ్ రాదు. అదే రిచ్ పర్సన్కి డిఫరెంట్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఉంటుంది, విచ్ విల్ మేక్ మనీ ఈవెన్ వెన్ ఈజ్ స్లీపింగ్. ఇది పెద్ద మైండ్ సెట్ షిఫ్ట్ దట్ యూ నీడ్ టు హ్యావ్. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి డబ్బుని ఎలా ఖర్చు పెడతారు. ఒక రిచ్ పర్సన్, పూర్ పర్సన్ డబ్బుని ఎలా ఖర్చు పెడతారు. చాలా మందికి లయబిలిటీస్ అంటే తెలియదు, అసెట్స్ అంటే తెలియదు. లయబిలిటీస్ అంటే మన జోబులోకి వెళ్ళి డబ్బులు ఏదైతే పెడతామో ప్రతిసారి వాటిని లయబిలిటీ అంటాం. అంటే ఒక ఐఫోన్ కొనడము, లేకపోతే ఒక ఫ్యాన్సీ కార్ కొని ఈఎంఐలు కట్టడము, గ్యాడ్జెట్స్ కొనడము, అనవసరమైన కొని ఈ మన జోబులోకి వెళ్ళి ఖర్చు పెడుతూ ఇట్ డజంట్ ప్రొడ్యూస్ ఎనీ ఇన్కమ్. ఇప్పుడు వెళ్ళి ఈఎంఐ కట్టుకుంటూ ఐఫోన్ కొన్నాను అనుకోండి, అదేమన్నా నాకు ఇన్కమ్ జనరేట్ చేసేస్తుందని చేయదు. సో కార్ కొంటాను అంటే కార్ మరి కొనదంటే కార్ కొంటాను, అది కూడా ఈఎంఐలో కొంటే ఏమవుతుంది, అది కార్ ఏమన్నా నాకు ఇన్కమ్ ప్రొడ్యూస్ చేస్తుందా? అన్లెస్ యూఆర్ గివింగ్ ఫర్ ట్యాక్సీ, చేయదు కదా. సో ఇట్స్ ఈఎంఐ, ఇట్స్ అన్నెసరీ లయబిలిటీ. అసెట్స్ అంటే ఏంటి? అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం. సో పూర్ పీపుల్ విల్ గో, 50,000 జీతం ఉంటే హీ విల్ గో అండ్ బై ఎ కార్ విత్ 20,000 rupees ఈఎంఐ అండ్ హీ విల్ నెవర్ ఎవర్ మేక్ మనీ. హీ విల్ ఆల్వేస్ అంటే బానిస అయిపోతాడు ఆ కార్కి, ఆ ఇల్లుకి, ఏదైతే ఈఎంఐ కడుతున్నాడు అని. అదే రిచ్ పర్సన్ విల్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపిలో, మ్యూచువల్ ఫండ్స్లో పెడతాడు, 20,000 50 లక్షలు అయ్యేటట్టు చూసుకుంటాడు. సో ఇది డబ్బు గురించి ఖర్చు పెట్టే విధానం రిచ్ పర్సన్, పూర్ పర్సన్ వల్ల. అండ్ ఆ పూర్ పర్సన్ ఏం చేస్తాడంటే ఈ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ స్పెండింగ్ ఫస్ట్ అండ్ సేవింగ్ లేటర్. రిచ్ పర్సన్ హీ విల్ ఆల్వేస్ థింక్ సేవ్ ఫస్ట్ అండ్ స్పెండ్ లేటర్. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూస్తే వారెన్ బఫెట్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. అంతేందుకండి ఎలాన్ మస్క్ కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. హీ డజంట్ హ్యావ్ ఓన్ ఏ హోమ్. ఓకే, వారెన్ బఫెట్ అయితే ఇంకా పాత ఇల్లు 50 సంవత్సరాల క్రితం కట్టుకున్నా, 60 సంవత్సరాల క్రితం కట్టుకుందో, అండ్ ఈ మేక్స్ లాట్ ఆఫ్ మనీ. అదే ఉమేష్ ఇంత డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయలేకపోతే ఎట్లా అనుకుంటారంట. ఎంజాయ్ చేసే పద్ధతులు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది. ఫస్ట్ మన డబ్బులు ఉండాలి కదా ఎంజాయ్ చేయడానికి.
ఎంజాయ్ చేసినాక డబ్బులే ఉండే కదా మీకు. సో ఫస్ట్ డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ చేయండి, తర్వాత ఎంజాయ్ చేయండి. ఓకే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అన్నెసెసరీ హోమ్ లోన్స్, అన్నెసెసరీ ఈఎంఐస్, గ్యాడ్జెట్స్, ఎక్స్పెన్సివ్ ట్రిప్స్, పనికిరాని మనీ చేసుకొని అతని యొక్క వాల్యుబుల్ ఫ్యూచర్ని పాడు చేసుకుంటాడు. సెగ్మెంట్ నెంబర్ 3, లెట్స్ అండర్స్టాండ్ హౌ యూ హ్యాండిల్ డెప్ట్. అంటే ఒక అప్పు ఉంటే పూర్ పర్సన్, రిచ్ పర్సన్ ఎలా హ్యాండిల్ చేస్తారు. ఒక పూర్ పర్సన్ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ బ్యాడ్ డెప్ట్స్. అంటే ఈ సొసైటీలో, ఈ మార్కెట్లో బ్యాడ్ డెప్ట్ ఉంది, గుడ్ డెప్ట్ ఉంది. ఇవి తెలియదు చాలా మంది. బ్యాడ్ డెప్ట్ అంటే లోన్లు తీసుకోవడం, పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకోవడం, కార్ లోన్లు తీసుకోవడం. ఇదేంటిది? ఇట్ విల్ డ్రైన్ యువర్ మనీ. అంటే ఖర్చులే, సంపాదన ఉండదు. అదే గుడ్ డెప్ట్ అనుకోండి, మీ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి లోన్ తీసుకొని, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ ప్లాట్ అపార్ట్మెంట్ కొనుక్కోండి, లేకపోతే ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఇన్కమ్ జనరేట్ చేసే ఆపర్చునిటీ. ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ తెలివి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ. కానీ ఇంకా కొందరు మహానుభావులు ఉంటారు, వీళ్ళందరికంటే డేంజర్ మహానుభావులు. పర్సనల్ లోన్ తీసుకొని పక్కన తప్పిస్తారు. ఎట్లా అంటే వీళ్ళు వెలిగిపోతున్న క్యాండిల్ కరిగిపోతుంది, వెలుగు ఎక్కువ అన్నట్టు. మీకు దండం ఎట్లా బతుండో తెలియదు, కానీ మీ ఇంట్లో మిమ్మల్ని ఎట్లా భరిస్తుండ్రో. సొంతంగా పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డుల మీద లోన్లు తీసుకొని మరీ పక్కోలకు సహాయం చేస్తారు. మీరు మీ ఫ్యామిలీని డేంజర్లో పెడుతున్నట్టే. మీకు గుడ్ డెప్ట్, బ్యాడ్ డెప్ట్ అనే గురించి తెలియకపోతే. ఒక పూర్ పర్సన్ విల్ గెట్ ట్రాప్డ్ ఇన్ ఈఎంఐ, వెరాజ్ రిచ్ పర్సన్ అండర్స్టాండ్ ద లెవరేజ్. ఓకే, ఇప్పుడు అప్పులు అందరూ చేస్తారండి. ముఖేష్ అంబానీ కూడా అప్పు చేస్తాడు, కానీ హీ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్ and he leveraged that other people money and he to make more money. Okay, poor people always get loans to invest or to spend money on unnecessary things which will not make income. So segment 4, ఎలా డబ్బులు సంపాదిస్తారు. రిచ్ పర్సన్, పూర్ పర్సన్ డబ్బులు ఎలా సంపాదిస్తారు. సి, ఒక పూర్ పర్సన్కి ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, ఒకటే ఎంప్లాయర్ ఉంటాడు. ఆ ఎంప్లాయర్ వెళ్ళిపోవంటే వెళ్ళిపోవాల్సిందే, జాబ్ వదిలేసుకోవాల్సిందే, రోడ్డు మీద పడాల్సిందే. అదే ఒక రిచ్ పర్సన్కి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి, దట్ విల్ వర్క్ ఫర్ హిమ్ ఈవెన్ వెన్ ఈస్ స్లీపింగ్. సో ఒక పూర్ పర్సన్ విల్ ఆల్వేస్ ట్రేడ్ హిస్ టైమ్ ఫర్ మనీ. ఒక రిచ్ పర్సన్ విల్ ఆల్వేస్ లెవరేజ్ అండ్ స్కేల్ హిస్ బిజినెస్ యూజింగ్ టెక్నాలజీ. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంత కష్టపడ్డా, ఎన్ని గంటలు కష్టపడ్డా, కొందరు ఐటీ జాబ్లలో చేస్తూ ఉంటారు. నేను కూడా ఐటీ జాబ్ నుంచి వచ్చినా కదా. మా అయితే 30,000, 50,000, ₹1,00,000 జీతం ఉంటుంది. అది మీరు నైట్ షిఫ్ట్లు చేస్తారా, పొద్దున షిఫ్ట్లు చేస్తారా, 12 గంటలు పని చేస్తారా, మీ జీతం అంతే. మా అయితే ఒక అప్రిసియేషన్ మెయిల్ వస్తుంది, లేకపోతే ఒక 5%, 10% హైక్ వస్తుంది. అదే ఒక రిచ్ పర్సన్, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాడుతున్న జాబ్లో నుంచి ఆ స్కిల్స్ని ఉపయోగించి ఒక కోర్స్ క్రియేట్ చేసుకున్నారు, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. మీరు పెడుతున్న ఎఫర్ట్ వన్ టైం అని. ఇప్పుడు నేను ఒక వీడియో రికార్డ్ చేసి వన్ టైం పెడుతున్నా కూడా ఈ వీడియో నాకు డబ్బులు సంపాదించి పెడుతుంది. పడుకున్న, లేచిన ఒక 1 yearలో చూస్తూ ఉంటారు కదా ఎప్పటికీ ఎవర్ గ్రోయింగ్ వీడియో. ఇదేంటంటే దిస్ ఈజ్ కాల్డ్ లెవరేజ్. ఐఎమ్ యూజింగ్ టెక్నాలజీ టు షేర్ మై నాలెడ్జ్. ఏదైనా నాలెడ్జ్ వెళ్ళి నేను జాబ్లో పని చేస్తాను, నాకు జీతం ఇస్తారు. అదే ఎక్కడైతే దిస్ అన్లిమిటెడ్ potential where I can make money. So rich people always think like this. Okay, so final ga em chepdam anukuntunante, if you want to become rich, use your investment. What are the money that you have? Invest smartly. ఈ అప్పుడప్పుడు వచ్చే సంతోషాల కోసం మీ ఫ్యూచర్ని త్యాగం చేసుకోకండి, వేస్ట్ చేసుకోకండి. థింక్ ఇన్ లాంగ్ టర్మ్. ఒక 5 yearsలో, 10 yearsలో హ్యావ్ ఏ టార్గెట్. ₹1,00,00,000 సంపాదిస్తారా, 50,00,000 సంపాదిస్తారా, ఆ టార్గెట్ ప్రకారం స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్ట్ చేయకపోతే మీరు, మీ కుటుంబం రోడ్డు మీద పడాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ వన్ ఫైనాన్షియల్ క్రైసిస్ అవే రోడ్డు మీద పడడానికి. ఓకే, ఇట్ కుడ్ బి హెల్త్ రిలేటెడ్, ఇట్ కుడ్ బి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, ఏదైనా ఎలాగైనా రావచ్చు. సేవ్ యువర్ సెల్ఫ్, సేవ్ యువర్ ఫ్యామిలీ. మీ పేరెంట్స్ నేర్పించకపోవచ్చు, కానీ మీరు మీ పిల్లలకు నేర్పించాలి. మీ పిల్లలు నేర్పించాలంటే మీరు ఇది పాటించాలి. యూ రీడ్ బుక్స్, యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ విల్ సీ హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోన్ టు ట్రాన్స్ఫర్. ఓకే, ఫోకస్ ఆన్ హై ఇన్కమ్ స్కిల్స్. నా 30,000 జీతం, నా లైఫ్ ఇంత, నేను ఇట్లనే అనుకుంటే కష్టం. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, గ్రో యువర్ ఇన్కమ్ అండ్ మేక్ మోర్ మనీ. మా ఇంట్లో ఎప్పుడు చెప్తుండే, ఖర్చులు ఎక్కువైతే కొద్దీ ఖర్చులు తగ్గించుకోవాలని. ఐ యూస్ టు డూ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఖర్చులు ఎక్కువైతే కొద్దీ మనం ఖర్చులు తగ్గించుకోవద్దు, మన సంపాదన పెంచుకోవాలి. అప్పుడే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటే ఏమొస్తుంది, మా అయితే 0కి పోతాం. బట్ సంపాదన పెంచుకుంటే అన్లిమిటెడ్. సో ఫోకస్ ఆన్ మేకింగ్ మోర్ మనీ. ఓకే, save money, invest money smartly so that you will make more money when you sleep and
ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్కిల్స్ అండ్ మేక్ మోర్ మనీ. ఒకవేళ మీకు ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవాలని కూడా మనం మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్ మెంబర్షిప్. మీకు హై ఇన్కమ్ స్కిల్స్ నేర్పిస్తాను అట్ అఫోర్డబుల్ ప్రైస్ ₹159 per month. Alright, I hope you enjoyed this video. మీకు టేక్ అవే ఏంటి అనేది కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.